హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కలంకారీ డిజైన్, అది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడం కోసం ఎంబ్రాయిడరీలో అయితే నేను డిజైన్ చేశానండి. ఫ్యాబ్రిక్ కూడా మీరు మిషన్ వాష్ చేసినా కూడా మంచి లుక్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ట్రెడిషనల్ అనగానే కొంచెం వాష్ చేయాలా వద్దా, కొంచెం ట్రెడిషనల్గా యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసినా ఏం కాదన్నట్టుగా అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. కలెక్షన్ బాగుంటుంది, అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. వేసుకున్న తర్వాత కూడా లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవైతే మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. ప్రతి కలర్కి ఒక రిఫరెన్స్ డ్రెస్ డిఫరెంట్ స్టైల్లో అయితే డిజైన్ చేశానండి. లుక్ చాలా బాగా వచ్చింది. మనకి కలంకారీ డిజైన్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది. వీవింగ్లో తీసుకొచ్చాము, ఇప్పటివరకు డిజిటల్ ప్రింట్స్లో చాలా రకాలుగా తీసుకొచ్చాం కదా, ఈసారి అయితే ఎంబ్రాయిడరీలో తీసుకొచ్చానండి. బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రోమన్ సిల్క్లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా మనకి సాఫ్ట్గా బాగుంటుంది. అలాగే దీనిపైన వచ్చిన జెరీ కానివ్వండి, సీక్వెన్స్ కానివ్వండి, లుక్ చాలా బాగా వచ్చింది. యాంటీ సీక్వెన్స్ ఇచ్చాను, అలాగే గోల్డ్ కలర్లో అవుట్లైన్ అంతా వస్తుంది. మొత్తం కట్ వర్క్ బార్డర్లో కింద మాత్రం ఒక థీమ్ లాగా మనకి ఎలిఫెంట్స్, డీర్స్, అలాగే పీకాక్స్ వచ్చేలాగా. కలంకారీ అంటేనే ఈ 3 డిజైన్స్ వస్తే లుక్ బాగుంటుంది కదా, ఈ 3 డిజైన్స్ వచ్చేలాగా మొత్తం బార్డర్ టైప్లో ఇచ్చాము. కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి, బ్రైట్ కలర్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. అలాగే ఫ్లవర్స్లో కూడా 2 షేడ్స్ వచ్చేలాగా, ప్రతి ఫ్లవర్లో 2 షేడ్స్ వచ్చేలాగా డిఫరెంట్ ఎంబ్రాయిడరీతో మొత్తం డిజైన్ అంతా కూడా లుక్ చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది. సింగిల్ థ్రెడ్ కాకుండా మల్టిపుల్ థ్రెడ్స్తో మొత్తం డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి, మంచి డార్క్ కలరు. వర్క్ కూడా మనకి నీట్గా ఎలివేట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది. దీనిపైన వైలెట్ కలర్ పైన బూటే డిజైన్, పైనంతా బూటీ డిజైన్, అలాగే కిందికి వచ్చేసరికి కట్ వర్క్ డిజైన్. కట్ వర్క్ మనకి బార్డర్ కూడా ఇలా ఇచ్చాము. ఆల్రెడీ కటింగ్ ఉంది కాబట్టి మీకు ఎక్స్ట్రా వర్క్ కూడా అవసరం లేదు, ఎక్స్ట్రా లేస్ కూడా వేయాల్సిన అవసరం లేదు. వర్కే అంత నీట్గా వచ్చింది. జరీ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, మంచి క్వాలిటీతో కలర్ఫుల్గా ఉండేలాగా నేనైతే డిజైన్ చేశాను. వర్త్ఫుల్, మనకి మీ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అనమాట. రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, మీకు ట్రెడిషనల్గా ఎక్కువ యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను. పడే సిల్క్లో నేను బ్లౌజ్ డిజైన్ అయితే చేశాను. దీనికి రిలేటెడ్గా ఓన్లీ దీనికోసం అనేసి డిజైన్ చేశానండి. ఎందుకంటే దీని మీద ఎలిఫెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎలిఫెంట్ అయితే మ్యాచ్ అవుతుంది అనేసి ఇలా డిజైన్ చేశాను. చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ప్యూర్గా ఉంటుంది, ప్యూర్ ఉప్పాడ సిల్క్లో వస్తుంది. మీకు ఇక్కడ చూడండి విస్కోస్, మనకి ఫ్యాబ్రిక్ చూస్తేనే తెలుస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ అయితే ఇచ్చాను, గోల్డ్ జరీ అలాగే సీక్వెన్స్ వస్తుంది. మొత్తం బూటీ లాగా ఎలిఫెంట్సే ఇచ్చానండి. డిజైన్ అనేది మనకి ఎలిఫెంట్స్ లాగా వస్తుంది. ఎలిఫెంట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీకు ఇక్కడ మస్టర్డ్ కలర్ కాబట్టి గోల్డ్ మనకు తెలియట్లేదు, కానీ ఇంకొక దాని మీద మీకు క్లియర్గా చూపిస్తాను ఎలిఫెంట్ ఎంత నీట్గా ఉంది ఏంటి అని. వచ్చిన సీక్వెన్స్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఎలిఫెంట్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి. దీనికైతే ఇది మ్యాచ్ చేశాను, చాలా బాగుంటుంది. లెహెంగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. బాయ్స్కి కుర్తాలాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం ఫిజింగ్ అలా యూజ్ చేసి సింపుల్ కుర్తాలాగా షేర్వానీ టైప్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు కాంబోస్లో, బాయ్స్కి గర్ల్స్కి కావాలనుకున్నప్పుడు. వాయిలెట్కి మస్టర్డ్ కాంబినేషన్, ఇది మీకు సపరేట్గా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తాను. 2 సైడ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి 38 ఇంచెస్ పన్నాలో ఉంటుందండి. ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్. మొత్తం కూడా బూటీలాగా ఎలిఫెంట్సే వచ్చాయి, అంత గ్రాండ్గా ఇచ్చాను వర్క్ అనేది కూడా. అలా బూటీస్ ఇచ్చాం కదా అనేసి ఏదో వర్క్ కాకుండా చాలా నీట్గా ఉంటుంది. దీంతో మనం పెప్లం టాప్స్ లాగా, క్రాప్ టాప్స్ లాగా, యోక్ పాట్కి కానివ్వండి, లేదంటే ఓనీలాగా కూడా యూజ్ చేయొచ్చు. ఉప్పాడ సిల్క్ కాబట్టి ఫాలింగ్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే గ్రాండ్గా ఉండాలనుకుంటే ఇదే ఫ్యాబ్రిక్ని 2 సైడ్ ఎలాగో మనకి వర్క్ ఉంది కాబట్టి ఓనీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వైలెట్కి మస్టర్డ్ కాంబినేషన్, ఇంకా పింక్ అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అవి కూడా మీకు చూపిస్తాను. ఇలా మనకి పీచ్ పింక్ కాంబినేషన్ అండి, ఇది కూడా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్. కలర్ వచ్చేసి మనకి పీచ్ పింక్ కలర్లో వస్తుంది. వైలెట్కి పీచ్ పింక్ కూడా చాలా బాగుంటుంది. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే లెహెంగా ఫ్యాబ్రిక్స్లో కలర్స్ ఉన్నాయండి, టోటల్గా 5 కలర్స్లో తెప్పించాను. ఇప్పుడు ఈ వైలెట్ కలర్లో చూసాం కదా, నెక్స్ట్ కలర్ కూడా ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్ కలర్ అండి, చాలా బాగా వచ్చింది. ప్రతి కలర్ పైన కూడా మనకి వర్క్ అనేది చాలా నీట్గా తేలుతుంది. ఇక్కడ చూడండి వర్క్ ఎంత బాగా తెలుస్తుందో, కట్ వర్క్ కానివ్వండి, మనకు వచ్చిన డిజైన్
మొత్తం ఇక్కడ పీకాక్లో కూడా 2 షేడ్స్ ఇచ్చాము, ఇలా మొత్తం సింగిల్ కలర్ కాకుండా మొత్తం కలర్స్గా మంచి కలర్ఫుల్గా ఉండేలాగా ఇచ్చాము. పైన అయితే బూటీ డిజైన్ వస్తుంది, పీచ్ పింక్ కలర్. దీనికి కూడా కాంబినేషన్గా ఒకసారి పెట్టి చూపిస్తాను. దీనికి వైన్ కలర్ అండి, చూడండి ఎంత బాగుందో. పీచ్ పింక్ వైన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కావాలనుకుంటే మెరూన్ వేసుకోవచ్చు, పింక్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. మన చాయిస్ అండి, ఇంకా లేని కలర్ చూస్ చేసి వేసుకోవటమే. మెరూన్ కూడా ఎంత బాగుంది చూడండి. అలాగే పింక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్, లైట్ పింక్, డార్క్ పింక్. మనం ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్యాబ్రిక్లో నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా మీకు పెట్టి చూపిస్తాను. మ్యాచింగ్ పెట్టి చూపిస్తాను, రిఫరెన్స్ డ్రెస్ కూడా చూపిస్తాను. మీకు లుక్ అనేది తెలుస్తుంది, ఎలా వచ్చింది ఏంటి, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుంది అని. ఏదైనా ఫ్యాబ్రిక్ చూసిన దానికి మనకి స్టిచ్చింగ్ అయ్యాక చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మస్టర్డ్ అండి, చాలా బాగా వచ్చింది చూడండి. అన్ని ట్రెడిషనల్ కలర్స్లోనే తెప్పించాను, పేస్టల్స్ అలాగే డార్క్ కలర్స్. ఇది మస్టర్డ్ మీద కూడా మనకి వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. దీనికి కూడా మీకు ఒకసారి మ్యాచింగ్గా పెట్టి చూపిస్తాను. మస్టర్డ్కి వాయిలెట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, కలర్ కాంబినేషన్ బాగుంటుంది, బ్రైట్గా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. దీనికి మీకు ఒకసారి గ్రీన్ కూడా పెట్టి చూపిస్తాను. మస్టర్డ్కి గ్రీన్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వస్తుంది మనకి, చూడండి ఎంత బాగుందో. రెడ్, పింక్, మనకు నచ్చిన కలర్స్ ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రెడ్ కలర్, అలాగే మీకు మెరూన్ కూడా పెట్టి చూపిస్తాను. మస్టర్డ్కి మెరూన్, అలాగే వైన్ కూడా పెట్టి చూపిస్తాను. అన్ని చూడండి ఎంత బాగుందో. ఇందులో మనకి డీర్ కలర్ కూడా ఇదే కలర్, ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. కావాలంటే లైట్ పింక్ కానివ్వండి, డార్క్ పింక్ కానివ్వండి, ఏదంటే అది మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మనకి, ఎంత బాగుంది చూడండి. బ్రైట్గా అనిపిస్తుంది, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. ఈ ఎలిఫెంట్ దానికి మ్యాచ్ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా అన్ని కలర్స్ కూడా ఏది తీసుకోవాలా అన్నంత కన్ఫ్యూజన్గా ఉంది. డ్రెస్సులు వేస్తే కూడా అంతే లుక్ వచ్చిందండి, ట్రెడిషనల్గా ఉంది, లుక్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. ఇంట్లో మనకి ఎలిఫెంట్లో పింక్ వచ్చింది కాబట్టి ఇలా పీచ్ పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది డార్క్ కలర్, ఇది లైట్ కలర్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. అలాగే మస్టర్డ్ కలర్ కూడా అండి, దీనికి మస్టర్డ్ కాంబినేషన్ అండి, ఎంత బాగుంది చూడండి. ఈ రెండు అయితే ఇంకా పర్ఫెక్ట్, చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికి కూడా మనకి లుక్ బాగుంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు కాంట్రాస్ట్ కలర్ వద్దు, సెల్ఫ్ ఫ్యాబ్రిక్తోనే యోక్ పార్ట్ డిజైన్ చేసుకుంటాం అనుకుంటే ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది పెసర్ గ్రీన్ కలర్కి. మన కలర్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి రెడ్ కాంబినేషన్ లాగా ఉంటుంది, కానీ బ్రిక్ రెడ్లో కొంచెం డిఫరెంట్ షేడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా పీచ్ పింక్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ కలర్ చెప్పడానికి రావట్లేదు, కానీ కలర్ అయితే డిఫరెంట్గా బాగుంటుంది వేసుకున్న తర్వాత. ఇది కూడా సేమ్ డిజైన్ సేమ్. అలాగే దీనికి కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. మస్టర్డ్ కాంబినేషన్ అండి, చూడండి ఎంత బాగుందో. నేనైతే సెల్ఫ్ కలర్లో డ్రెస్ డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఐడియా కోసం. వైన్ కూడా బాగుంటుందండి, చూడండి ఎంత బాగుందో. వైన్ కూడా ఎందుకంటే మనకి ప్రతి దాంట్లో డీర్ ఇదే కలర్ వచ్చింది కాబట్టి దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. మీకు ఇలా పెట్టి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. కలర్ డిఫరెంట్గా, కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది మనం బ్లౌజ్ లాగా లేదంటే ఓనీ లాగా ఎలా అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో మనం యోక్ పట్టు యూస్ చేసి స్లీవ్స్కి డిజైన్ వచ్చేలాగా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. పెసర్ గ్రీన్ కలర్ అండి, చూడండి మీకు ఇలా పెట్టి చూపిస్తాను. లెహెంగా, బ్లౌజ్, లోపల క్యానీ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాను కాబట్టి ప్లఫీగా ఉంది, గ్రాండ్గా కూడా ఉంటుంది లుక్ అనేది. బార్డర్ చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ అయ్యాక మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి, లెంత్ ఎలా ఉంది అనేది. అలాగే బ్లౌజ్ కూడా ఇలా నేను రెడ్ కలర్లో ఇచ్చాను. స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్. మీకు బ్లౌజ్ కూడా సింపుల్గా మనకి మ్యాచింగ్గా ఉండేలాగా డిజైన్ చేశాను. చూడండి ఎంత బాగుందో, వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి, అంత బాగుంది. బ్లౌజ్ కూడా సింపుల్ మనకి పఫ్ స్లీవ్స్ వస్తాయి, అది కూడా లెహెంగా ఫ్యాబ్రిక్తో స్లీవ్స్ ఇచ్చాను. బ్యాక్ కూడా సింపుల్ ప్యాటర్న్, ఎలిఫెంట్స్ ఇలా హైలైట్ అవుతాయి. ఇలా వస్తుంది మనకి పెసర్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్. మీకు కావాలనుకుంటే వేరే కాంబినేషన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కాంబినేషన్ అయితే యూజ్ చేశాను, అందుకే ఇలా చూపిస్తున్నాను. మీకు ఇంకా ఓన్గా డిజైన్ చేసుకుంటాము, ఓన్ కస్టమైజ్ చేసుకొని కలర్స్ మార్చుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇలానే చేసుకోవాలని ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి. మస్టర్డ్లో అయితే వైలెట్ కాంబినేషన్లో తీసుకున్నాను. బ్లౌజ్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో మాత్రం చిన్న ప్యాటర్న్ లాగా ఇచ్చి ఎలిఫెంట్ హైలైట్ అయ్యేలాగా బార్డర్ అంతా కూడా ఇలా తీసుకున్నాను. స్లీవ్స్ అయితే క్యాప్ స్లీవ్స్ అండి, మనకు బార్డర్తోనే ఇచ్చాను. ఇలా వస్తుంది మనకి మస్టర్డ్ కలర్లో, బాగుంటుంది చూడండి. దీనికి కూడా డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ కూడా ఇచ్చాను.
ప్లఫీగా ఉంటుంది, ఫ్లేర్ కూడా బాగుంటుంది, మనకి వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది. అంటే నేను కిడ్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కాబట్టి ఓన్లీ కిడ్స్కేనా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్యాబ్రిక్ కదండి, ఎవరికైనా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ మా పెద్ద పాపకి వేస్తాను కాబట్టి తన సైజులో డిజైన్ చేస్తాను. ఒక్కసారి నేను కూడా డిజైన్ చేసుకుంటాను. అలా అని ఎవరు వేసుకుంటే ఆ సైజైనా అనుకోవద్దు, ఎవరికైనా మల్టిపుల్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే ఇవి చూపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, రెడ్ కాంబినేషన్ బ్రిక్ రెడ్ లాగా వస్తుంది. నాకు ఎగ్జాక్ట్ కలర్ అయితే చెప్పడానికి రావట్లేదండి, అందుకే ఇలా చెప్తున్నాను. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్లో ఇచ్చాను. ఒకటి ఇలా డిజైన్ చేద్దాం ఐడియా వస్తుంది అనేసి ఇలా చేశాను. స్లీవ్స్కి చూడండి మనకి డిజైన్గా వస్తుంది. కాలర్ ఇచ్చాను, నెక్ అయితే ఫ్రంట్ ఇలా మనకి ఓపెన్ ఉంటుంది, బటన్స్ వచ్చి ఇక్కడ మనకి బటన్స్ వస్తాయి. ఫ్యాబ్రిక్తో ఇలా బటన్స్ ఇచ్చాను. స్లీవ్స్ అయితే నార్మల్ స్లీవ్సే అండి, మనకి బార్డర్ అయితే వచ్చిందో అదే యూజ్ చేశాను. సెల్ఫ్ డిజైన్లో ఇలా ఉంటుంది, బాగా వచ్చింది చూడండి. దీనికి కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో కూడా మనము బ్లౌజ్ వేసుకోవచ్చు. ఒకే ఫ్యాబ్రిక్తో మొత్తం కూడా మనము యోక్ పార్ట్ అలాగే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కాంబినేషన్. దీనికైతే కాంట్రాస్ట్గా మస్టర్డ్ ఇచ్చానండి. ఇందాక మస్టర్డ్కి వైలెట్ ఇచ్చాను కదా, ఇక్కడ వైలెట్కి మస్టర్డ్లో ఇచ్చాను. బ్లౌజ్ చూడండి సింపుల్ ప్యాటర్నే, కింద కూడా చిన్న ప్యాటర్న్ లాగా లెహెంగా ఫ్యాబ్రిక్తో ఇచ్చాను. సింపుల్గా డిజైన్ చేశాను, ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి ఇంకేం డిజైన్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో, వైలెట్కి మస్టర్డ్ కాంబినేషన్ చాలా ట్రెండీగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్ కలర్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. దీనికి పింక్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాను, ఇక్కడ రాణి పింక్ కలర్లో వస్తుంది. స్లీవ్స్కి మాత్రం లెహెంగా ఫ్యాబ్రిక్తోనే ఇలా మనకి ఎలాస్టిక్ వచ్చేలాగా పఫ్ స్లీవ్స్ లాగానే ఇచ్చానండి, బాగుంటుంది. షోల్డర్ పైన అలాగే స్లీవ్స్కి ఇలా ఎలాస్టిక్ ఇచ్చాను, బాగుంటుంది వేసుకున్న తర్వాత. డ్రెస్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది మీకు స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. మొత్తం టోటల్ 5 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఓన్లీ లెహెంగా ఫ్యాబ్రిక్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది, లేదు బ్లౌజ్ కావాలి, ఓల్డ్ పట్టు శారీస్ ఉన్నాయి వాటికి మ్యాచింగ్గా ఉంటుంది అనుకుంటే ఓన్లీ బ్లౌజ్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూపించిన కలర్స్ అన్నీ కూడా బ్లౌజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద వెబ్సైట్ని అయితే మెన్షన్ చేశానండి, వెబ్సైట్లోనే పర్చేస్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను, కానీ మ్యాక్సిమం మీరు వెబ్సైట్లోనే పర్చేస్ చేయండి. రిప్లై ఇవ్వడం ఇదంతా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే వేలలో మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి రిప్లై ఇవ్వడం లేట్ అయిపోతుంది. అలాగే ఆర్డర్స్ కూడా కన్ఫ్యూజన్గా ఉంది, మళ్ళీ ట్రాక్ ఐడీలు ఇవంతా కూడా కొంచెం కష్టంగా ఉంది. అందుకే వెబ్సైట్లో పర్చేస్ చేశారంటే ట్రాకింగ్ కూడా ఈజీగా ఉంటుంది మీకు చేసుకోవడానికి. లేదు మేము డైరెక్ట్గా స్టోర్కి వచ్చి చూసిన తర్వాతనే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. అడ్రస్ అలాగే మ్యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, ఈజీగా రావచ్చండి. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.